Dear students, my name is Raju, T. Raju, lecturer in History, KRR Gout Arts and Science College, కోదాడ. ఈరోజు మనం బిఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లోని కొన్ని టాపిక్స్ చూడటం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనం మౌర్యుల కాలం నాటి పరిపాలన విధానం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మౌర్యుల కాలం నాటి సాంఘిక, ఆర్థిక, మత, సాంస్కృతిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం. అయితే మనకు తెలుసు ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి మనకి లభించిన ప్రధానమైన ఆధారాలు ఏంటి అన్నది మనకి ఇంతకుముందు లెసన్లో చూసుకున్నాం. మరొకసారి దీని గురించి చర్చించుకుందాం. మనకి భారతదేశంలో మొట్టమొదటి లేదా చారిత్రాత్మక యుగ ఆరంభంలో స్థాపించబడ్డ సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం అనేది చెప్పుకుంటున్నాను అనమాట. అయితే ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం చరిత్రకి మనకి కొన్ని ఆధారాలు కూడా చూడటం అనేది జరిగింది. దాంట్లో మనం ప్రధానంగా కౌటిల్యుడిని అర్థశాస్త్రం, మెగస్థానిస్ రాసిన ఇండికా గ్రంథం, అదేవిధంగా అశోకుని శాసనాలు, అదేవిధంగా విశాఖదత్తుడి రచనలు, బౌద్ధ, జైన మత సంబంధించిన మత గ్రంథాలు, వీటి ఆధారంగా మౌర్యులు అనే వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారని చెప్పేసి మనము చెప్పుకోవడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం భారతదేశంలో స్థాపించింది ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ఈయన్నే భారతదేశ మొట్టమొదటి చారిత్రక చక్రవర్తిగా పేరు పొందడం అనేది జరిగింది. అయితే ఈయన ఏం చేశాడంటే నందవంశంలోని మగధని పరిపాలించిన నందవంశంలోని ధననందుని అనే వాడిని హత్య చేసి లేదా హతమార్చి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం స్థాపించిన తర్వాత ఈ యొక్క సుశాలమైన సామ్రాజ్యంలో ఈ యొక్క కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని చూస్తే మనము ఇక్కడ ఈరోజు ఆ యొక్క పరిస్థితి గురించి తెలుసుకుందాం. ముందుగా పరిచయం అంటే వీళ్ళు నిరంతరం యుద్ధాలు చేశారు. ఎప్పటిదాకా? మౌర్య చంద్రగుప్తుడు, అదేవిధంగా బిందుసారుడు, అశోకుడు కాలానికి వచ్చేసరికి ఆయన కళింగ యుద్ధం తర్వాత యుద్ధాలు చేయనని చెప్పేసి ఆయన ఒక యుద్ధంలో అంటే కళింగ యుద్ధంలో శపథం చేయడం అనేది జరిగింది. అశోకుడు చేసిన కళింగ యుద్ధం కంటే ముందు వాళ్ళు చేసిన యుద్ధాలన్నీ కూడా అన్నిట్లో వాళ్ళు విజయం సాధించినప్పటికీ, అదేవిధంగా ఆ విజయంలో అంటే నిరంతరం వాళ్ళు యుద్ధాల్లో చేస్తూ ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం కూడా కొన్ని చర్యలు చేపట్టడం అనేది జరిగింది. దానిలో భాగంగానే వీళ్ళు ఏం చేశారంటే రాజకీయ ఐక్యత, అదేవిధంగా మౌర్యుల కాలంలో ఆర్థిక, సామాజిక రంగాలలో వీళ్ళు అభివృద్ధి సాధించారు. అంటే రాజకీయపరమైన ఐక్యతతో పాటు వీళ్ళు ఏం చేశారంటే ఆ రంగాల్లో అభివృద్ధి సాధించడం అనేది జరిగిందనమాట. పశ్చిమాసియా, చైనా, సింహళం, బర్మా ఇలా కొన్ని రాజ్యాలతో వీళ్ళు ఏం చేశారంటే చక్కని వర్తక సాంస్కృతిక సంబంధాలని నెలకొల్పడం అనేది జరిగింది. భారతదేశ చరిత్రలోనే మనం ఏం చెప్పుకున్నాం, మొట్టమొదటగా ఏర్పడ్డ సామ్రాజ్యం ఏంటి అంటే మౌర్య సామ్రాజ్యం అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగిందన్నమాట. ఈరోజు మౌర్యుల కాలం నాటి పరిస్థితులు చూస్తున్నాం, కండిషన్ ఆఫ్ ద మౌర్య. ఓకే. అయితే ఈరోజు వాళ్ళ కాలం నాటి పరిస్థితులలో ప్రధానంగా చెప్పుకోదగ్గది ఏంటంటే సాంఘిక పరిస్థితులు. మనము వర్ణ వ్యవస్థ గురించి మనము ఈరోజు చర్చించుకుంటున్నాం. వర్ణ వ్యవస్థ ఒక టాపిక్. అయితే మధ్యయుగం సమాజంలో ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనేది బాగా పాతుకొని పోయి ఉన్నది. మౌర్యుల కాలంలో దగ్గర 7 కులాల వారు ఉన్నట్లు మనకి మెగస్థానిస్ రాసిన ఇండికా గ్రంథం ద్వారా తెలిసిందనమాట. ఈయన ఇండికా రాసింది ఎవరు అంటే మెగస్థానిస్ అనేవాడు ఎవరు అంటే సెల్యూకస్ నికోటర్ యొక్క రాయబారి. ఓకే. ఈయన ఈ యొక్క పాటలీపుత్ర నగరాన్ని
సందర్శించడం అనేది జరిగింది అనమాట. సెల్యూకస్ నికోటర్ ఏం చేస్తాడంటే ఒక యుద్ధంలో మౌర్య చంద్రగుప్త చేతిలో ఆ, ఓడిపోయి ఆయన తన కుమార్తెని ఈ యొక్క చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. వివాహం జరిపించిన తర్వాత తన యొక్క కుమార్తె రాజ్యాన్ని చూసిరా అని చెప్పేసి మెగాస్థానిస్కి ఆయన ఆజ్ఞ జారీ చేస్తే మెగాస్థానిస్ పాటలీపుత్ర నగరాన్ని సందర్శించి ఆయన చూసినవి కల్లారా అదేవిధంగా విన్నవి ఆయన ఇండికా గ్రంథంలో పొందుపరచడం అనేది జరిగింది. ఆ ఇండికా గ్రంథంలో ఏం తెలియజేశాడు అంటే ఆయన ఇక్కడ 7 కులాల వారు ఉన్నట్లు ఆయన చెప్పడం అనేది జరిగిందన్నమాట. 7 కులాల వారు అంటే తత్వవేత్తలు, వ్యవసాయదారులు, చేతి వృత్తులు, న్యాయవాదులు, అదేవిధంగా పశు పోషకులు, అదేవిధంగా సైనికులు, అదేవిధంగా పరిపాలకులు, ఇలా 7 కులాల వారు ఉన్నట్లు కూడా మనకి ఆ ఇండికా గ్రంథం ద్వారా తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా కౌటిల్యుని అర్థశాస్త్రం, అశోకుని శాసనాల్లో వర్ణ వ్యవస్థ గురించి కూడా వివరించడం అనేది జరిగింది. అశోకుడి యొక్క శాసనాలు కావచ్చు, కౌటిల్య యొక్క అర్థశాస్త్రం కావచ్చు, ఇవి కూడా ఆ కాలం నాటి వర్ణ వ్యవస్థ గురించి వివరించడం అనేది జరిగిందన్నమాట. వాస్తవంగా ఆ రోజులలో 7 కులాలే ఉండేవారు, 4 కులాలే ఉండేవని కూడా ఉండేవి. అంటే వాస్తవంగా ఈ యొక్క 7 కులాలతో పాటు ఉండేవని మెగాస్థానిస్ ఇండికా గ్రంథాలు పొందుపరిస్తే, కానీ వాస్తవంగా చెప్పాలంటే మాత్రంకి సమాజంలో 4 కులాల వారు ఉండేవారు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. 4 కులాలు మనకు తెలుసు, బ్రాహ్మణులు, అదేవిధంగా వైశ్యులు, అదేవిధంగా క్షత్రియులు, శూద్రులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇలా 4 వర్గాల వారే, 4 కులాల వారే ఉన్నట్లు తెలుస్తుంది. బ్రాహ్మణులు అనే వాళ్ళు సమాజంలో ఉన్నత గౌరవ మర్యాదలు లేదా అగ్ర కులాల వారుగా చలామణి అవుతూ ఉండేవారు అన్నమాట. వీళ్ళ కాలంలో స్త్రీ పాత్ర అంటే మౌర్యుల కాలంలో స్త్రీ పాత్ర ఎలా ఉండేది అంటే స్త్రీలు వీళ్ళ కాలంలో అంటే మౌర్యుల కాలంలో సమాజంలో బహుభారతత్వం అనేది ఉన్నదని మెగాస్థానిస్ ఆయన తన యొక్క ఇండికా గ్రంథంలో రాయడం అనేది జరిగింది. స్త్రీలు అనేవాళ్ళు అంతఃపురంలోనూ ఇంటిలో పనులలో కొందరు నాట్యకత్తలుగాను, మరికొందరు చెలికత్తలుగాను, కొందరు వేశ్యలుగాను వాళ్ళ యొక్క జీవన విధానాన్ని గడిపేవారు. అంటే స్త్రీలనే వాళ్ళు అంతఃపురంలోనూ అదేవిధంగా ఇంటి పనులలో కొందరేమో నాట్యకత్తలుగాను, అదేవిధంగా వేశ్యలుగాను, అదేవిధంగా చెలికత్తలుగాను ఇలా ఉండేవాళ్ళు అన్నమాట. అదే సతీ సహగమనం అనేది ఆ రోజుల్లో అమల్లోకి వచ్చింది. అంటే ఈ యొక్క మధ్యయుగంలో సతీ సహగమనము మౌర్యుల కాలంలో అమల్లో ఉందని మనము చెప్పవచ్చు. మొత్తం మీద స్త్రీలు అనే వాళ్ళకి సమాజంలో గౌరవం అనేది ఉండేది, కానీ సమాజంలో పురుషులతో సమానమైన హక్కులు మాత్రంకి వారికి ఉండేవి కాదు. సమాజంలో గౌరవం అనేది ఉండేది, కానీ పురుషులతో పాటు వీళ్ళకి సమానమైన హక్కులు అనేవి ఉండేవి కావు అన్నమాట. ఇది ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితుల్లో చూడవచ్చు. నెక్స్ట్ అంటే ఆర్థిక పరిస్థితులు. ఆర్థిక పరిస్థితులు ప్రధానంగా చెప్పదగ్గది ఏంటంటే వ్యవసాయం. మౌర్యుల కాలంలో ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకోవడం కొరకు వ్యవసాయాన్ని మౌర్య రాజులు అంటే మౌర్య వంశం చెందిన రాజులు వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి పరిచారు. అంటే ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితులని స్థితిగతులను మెరుగుపరచడం కోసం వాళ్ళు ఏం చేశారంటే వ్యవసాయాన్ని బాగా అభివృద్ధి చేశారు. మౌర్యుల కాలంలో ప్రజలు అత్యధికంగా వ్యవసాయమే చేసుకుంటూ ఉండేవాళ్ళు. వారి యొక్క ముఖ్యమైన వృత్తి కూడా వ్యవసాయం అన్నమాట. వ్యవసాయ భూమికి కావాల్సిన అనేక సదుపాయాలు అంటే నీటిపారుదల సౌకర్యాలని వీళ్ళు కల్పించడం అనేది కూడా జరిగింది. నీటిపారుదల సౌకర్యం కొరకు మౌర్య చంద్రగుప్తుని కాలంలో ఏం చేశాడంటే వ్యవసాయ అభివృద్ధి కొరకు ఆయన సుదర్శన తటాకాన్ని త్రవ్వించడం అనేది జరిగిందనమాట. ఈ యొక్క వీళ్ళ కాలంలో ప్రధానమైన భూమి శిస్తు కూడా భూమి మీద వేయడం జరిగిందన్నమాట. శిస్తు భూమి మీదే వేయడం జరిగిందన్నమాట. 1/4 వంతు 1/6 వంతు వీరి కాలంలో శిస్తు అనేది ప్రజల నుండి ప్రభుత్వం వసూలు చేయడం అనేది జరుగుతుందన్నమాట. వీరి కాలంలో శ్రేణి విధానం అమల్లోకి వచ్చింది. వీరి కాలంలో ఏ విధానం? శ్రేణి విధానం అనేది వచ్చిందన్నమాట. వీరి యొక్క ఆర్థిక సంవత్సరం ఎప్పుడు మొదలైందంటే జూలై నెలలో ఆర్థిక సంవత్సరం అనేది వీరి కాలంలో జూలై మాసంలో
ప్రారంభమైందని కూడా చెప్పవచ్చు. మొత్తానికి వ్యవసాయ రంగానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయ అభివృద్ధి కొరకు ఇక్కడ రాజులు అనే వాళ్ళందరూ కూడా వారి యొక్క సహాయాలు కావచ్చు లేదా వారి యొక్క ప్రజలకి కొన్ని సౌకర్యాలు కానీ కల్పించడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ వర్తక వాణిజ్యం కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చెందిందనమాట. వాణిజ్యాలపై ప్రభుత్వ పరంగా వ్యవస్థీకృతం అదుపులో ఉండేదన్నమాట. ప్రభుత్వం అదుపులో ఉండేది. అంటే వాణిజ్యాలపై ప్రభుత్వపరమైన వ్యవస్థీకృత అదుపు అనేది ఉండేదన్నమాట. అంటే ప్రభుత్వ అదుపులు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఇవి ఉండేదన్నమాట. వాణిజ్య శాఖకు అధ్యక్షుడిగా ఉండేవాడు. అదేవిధంగా సరుకులు వివరాలు నిర్ణయించడం, ధరల పెరుగుదల తరుగుదల గమనించి సరుకులపై పన్నులు నిర్ణయించేవారు. అంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే పన్నులని కొంతమంది మధ్య దళాలు వారు ఏం చేస్తారంటే తక్కువ ధరలకు ఉన్న సమయంలో కూడా వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకుంటారు అన్నమాట. తూనికల కొలతలలో కూడా చాలా విపరీతమైన తేడాలు ఉంటూ ఉండే అనమాట. అలాంటి తేడాలు లేకోకుండా ఇక్కడున్న అధికారులు ఏం చేస్తారంటే వాటిపైన ఎక్కువ నిఘా పెట్టడం లేదా సరుకులపైన పన్నులు విధించడం అనేది చేయడం జరిగిందన్నమాట. అయితే మౌర్యుల కాలంలో పట్టు, సన్నని బట్టలు, సుగంధ ద్రవ్యాలు, పట్టు కావచ్చు, సన్నని బట్టలు కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, అత్తర్లు కావచ్చు, గంధం కావచ్చు, ముత్యాలు కావచ్చు, నీలి మందు కావచ్చు, వజ్రాలు కావచ్చు, మొదలైనవి ఏమిటి పట్టు కావచ్చు, ఉన్ని బట్టలు కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, అత్తర్లు కావచ్చు, గంధం కావచ్చు, ముత్యాలు కావచ్చు, నీటి మందు కావచ్చు, నీలి మందు, అదేవిధంగా వజ్రాలు, ఇలా మొదలైనవన్నీ కూడా మన భారతదేశం నుండి విదేశాలకి ఎగుమతి చేసుకోవడం అనేది మనం చేసేవాళ్ళమాట. ఎగుమతిని విదేశాలకి ఇది జరిగిందనమాట. అదేవిధంగా పరిశ్రమలు మౌర్యుల కాలంలో కొత్తగా అనేక పరిశ్రమలని స్థాపించడం అనేది జరిగిందన్నమాట. అధిక పెట్టుబడులను అవసరమైన అనేక పరిశ్రమల మీద ప్రభుత్వానికి గుత్తాధికారం అనేది ఉండేదన్నమాట. అంటే అది అధిక పెట్టుబడులుకి అవసరమైన అనేక పరిశ్రమల పైన ఒకసారి కొన్ని వజ్రాలు కొన్ని ఉంటాయి. ఆ పరిశ్రమలపైన ప్రభుత్వానికి గుత్తాధిపత్యం అనేది ఉండేదన్నమాట. వేరే వాళ్ళ చేతిలో పోతే ఒక్కొక్కసారి అవి మధ్యదళారు చేతులు కావచ్చు, ఇంకా వేరే పెట్టుబడిదారు వాళ్ళ చేతిలోకి పోతే దాంట్లో ఎక్కువ ప్రభుత్వానికి ఇటు ప్రజలకి ఎక్కువ నష్టం వాటిల్లింది. కాబట్టి వీటన్నిటిని ఏం చేస్తారంటే ప్రభుత్వ గుత్తాధిపత్యంలోనికి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మౌర్యుల కాలంలో ముఖ్యమైన 12 రకాల చేతి వృత్తులు వారు ఉండేవారు. అంటే మౌర్యుల కాలంలో 12 రకాల చేతి వృత్తి వాళ్ళు సమాజంలో నివసిస్తూ ఉండేవారు అన్నమాట. అదేవిధంగా బంగారం, వజ్రం, విలువైన రాళ్ళు, రాగి, సీసం, అదేవిధంగా ఇనుము, పాడి పరిశ్రమ, ఆయుధాలు, చక్ర, నౌకాదళం మొదలైనవి, నౌకా నిర్మాణం మొదలైన పరిశ్రమలు కూడా వీరి కాలంలో మనకి కనిపిస్తుండే. 12 రకాల చేతి వృత్తితో పాటు వజ్రాలు, బంగారాలు, విలువైన రాళ్ళు, సీసం, రాగి, ఇనుము, పాడి పరిశ్రమలు, ఆయుధాలు, చక్కెర, నౌకా నిర్మాణం మొదలైన పరిశ్రమలన్నీ కూడా వీళ్ళ కాలంలో ఉండేవి. కొన్నిటిపైన మాత్రానికి ప్రభుత్వము గుత్తాధిపత్యం అనేది చలాయించుకుంటూ ఉండటం జరిగిందన్నమాట. నెక్స్ట్ రవాణా. అనేక వర్తక వ్యాపారాలు పరిశ్రమలు స్థాపించబడ్డాయని చెప్పుకున్నాం. కాబట్టి దాని యొక్క సరుకులన్నీ తీసుకొని వివిధ ప్రాంతాలకు తరలించాలంటే ఒక రహదారులు అనేవి సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు రహదారి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ పాటలీపుత్ర నగరం నుండి తక్షశిల వరకు రాజమార్గం అనేది ఉండేదన్నమాట. పాటలీపుత్ర నగరం వాళ్ళ యొక్క రాజధాని పాటలీపుత్ర నగరం నుండి తక్షశిల వరకు ఒక రాజమార్గం అనేది ఉండేదన్నమాట. ఆనాటి వర్తక మార్గాలు అన్నీ కూడా అంటే ఆ రోజుల్లో వర్తక మార్గాలన్నీ కూడా నదీ మార్గాల ద్వారా, భూమార్గాల ద్వారా, సముద్ర మార్గాల ద్వారా ఉండేవన్నమాట. అంటే వర్తక వ్యాపారాలు చేసే విషయంలో కావచ్చు లేదా రాకపోకల విషయంలో కావచ్చు ఆనాటి వర్తక సంఘాల లేదా వర్తక మార్గాలు భూమి ద్వారా కానీ లేదా భూమార్గాలు, నదీ మార్గాలు, సముద్ర మార్గాల ద్వారా ఈ యొక్క వర్తక వ్యాపారాలు అనేవి జరుగుతుంటాయన్నమాట. వీటి ద్వారా స్వదేశీ విదేశీ వ్యాపారాలు అభివృద్ధి చెందాయి అన్నమాట. ఈ యొక్క రవాణా వల్ల అదేవిధంగా ఈ యొక్క 3 మార్గాల ద్వారా ఈ వ్యాపారం చేయడం మూలంగా స్వదేశీ విదేశీ వ్యాపారం అనేది కూడా బాగా అభివృద్ధి చెందిందని మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా
తూర్పు పశ్చిమ తీరరేవు పట్టణాలు కావచ్చు. అదేవిధంగా అంటే ఆ పట్టణాలలో ఎక్కువ వర్తక వ్యాపారాలు జరుగుతుండేవని మనకి తెలుస్తుందన్నమాట. దేని ద్వారా తెలుస్తుందంటే అర్థశాస్త్ర గ్రంథం ద్వారా ఇక్కడ తూర్పు పశ్చిమ తీర రేవు పట్టణాలు ఉన్నట్లు వాటి ద్వారా ఇక్కడ వర్తక వ్యాపారం బాగా జరుగుతుంది, ఇక్కడ వర్తక వ్యాపారాలు బాగా జరుగుతుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మత పరిస్థితులు. మతం ప్రజా జీవన విధానంలో ఈ యొక్క మతం అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉండేది. బౌద్ధ మతం, జైన మతం, వైదిక మతం ఆనాటి ముఖ్యమైన మతాలు అన్నమాట. పురోహితులు అనే వాళ్ళు ఉండేవారు. పురోహితులు అనే వాళ్ళు సమాజంలో చాలా గౌరవ మర్యాదలు, పలుకుబడి అనేది వారికి ఉండేది. అదేవిధంగా హిందూ మత దేవాలయాల్లో వరుణుడు కావచ్చు, అదేవిధంగా శివుడు కావచ్చు, వాసుదేవుడు కావచ్చు, అదేవిధంగా ఇంద్రదేవుడు కావచ్చు, ఇలా దేవులందరూ కూడా ఈ యొక్క హిందూ మతం సంబంధించిన ప్రజలు వాళ్ళని పూజించేవారని చెప్పవచ్చు. వీటితో పాటు జైన మతం, బౌద్ధ మతం. జైన మతమేమో చంద్రగుప్త మౌర్య అతను స్వీకరించి ఆయన ఆ యొక్క కొన్ని ప్రాంతాల్లో అంటే మన యొక్క కొన్ని ప్రాంతాలలో ఆయన ఏం చేశాడంటే జైన మతాన్ని వ్యాపి చేసినట్టుగాను, అదేవిధంగా ఆయన ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ ప్రాంతానికి వస్తున్న సందర్భంలో మతాన్ని తీసుకొచ్చాడని, అదే టైంలోనే కొన్ని ప్రాంతాలలో మన యొక్క దక్షిణ ప్రాంతాలు కొన్ని జైన మందిరాలకి ఆయన కట్టించడానికి విరాళాలు ఇచ్చినట్టు కూడా కొన్ని ఆధారాలు మనకి కనిపిస్తున్నాయి. ఇంకా బౌద్ధ మతం అనేది తెలిసిన విషయమే మనకి. బౌద్ధ మతం అనే దాన్ని స్వీకరించిన అశోకుడు యుద్ధాలు చేయకోకుండా ఉంటాడనమాట. యుద్ధాలు చేయకోకుండా ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించి తర్వాత ఆయన యుద్ధాలు అనేవి పూర్తిగా మానివేస్తాడు. మానివేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే బౌద్ధ మతాన్ని ఒక అంతర్జాతీయ మతంగా గుర్తింపు పొందే విధంగా అతను చాలా కృషి చేయడం అనేది జరిగిందన్నమాట. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళ యొక్క కుమార్తె, అదేవిధంగా తన యొక్క కాలంలో ఉన్న కొంతమంది రాయబారుల ద్వారా లేదా తన యొక్క మంత్రి వర్గంలో ఉన్న అధికారుల ద్వారా ఈ యొక్క బౌద్ధ మతాన్ని వివిధ ప్రాంతాలకి ఏం చేశాడంటే దాన్ని వ్యాపింప చేయడం అనేది జరిగిందన్నమాట. అదేవిధంగా మౌర్య చంద్రగుప్తుడేమో జైన మతాన్ని స్వీకరించి జైన మతం స్వీకరించాడని చెప్తున్నాం. అదేవిధంగా అశోకుడేమో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బౌద్ధ మతం యొక్క వ్యాప్తి కొరకు తన కృషి చేశాడని చెప్తాను. తర్వాత మధ్యలో బిందుసారుడు అనేవాడు ఉన్నాడు. ఈయన అజీవక మతాన్ని స్వీకరించాడు. ఈ యొక్క అజీవ మతాన్ని స్వీకరించి దాని యొక్క సిద్ధాంతాల ద్వారా ఆయన ఉండటం అనేది జరిగిందనమాట. ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ మతం ఏంటంటే రాజులు ఏ మతాన్ని స్వీకరించినప్పటికీ ప్రజలు అనేవాళ్ళు ఏం చేస్తారంటే వారికి నచ్చిన మతంలో ఉండేటట్లు మత స్వేచ్ఛను వీళ్ళు ఇక్కడ కల్పించడం అనేది జరిగింది. కాబట్టి మతం పట్ల ప్రజలందరికీ కూడా మంచి స్వేచ్ఛని అనుభవించారని కూడా మనకి చెప్పడం అనేది జరిగింది. సాంస్కృతిక పరిస్థితులు, కళా సంపద. సాంస్కృతిక పరిస్థితులలో మొదటిది కళా సంపద అంటే దాంట్లో భారతీయ వాస్తుశిల్ప సంపదల్లో మౌర్యుల యొక్క యుగం ఒక మైలురాయి లాంటి వంటిది అని చెప్పేసి చెప్తారు. భారతీయ వాస్తు శిల్ప సంపద విషయంలో మౌర్యుల యొక్క యుగం ఒక మైలురాయి లాంటిది అని చెప్తారన్నమాట. అశోకుడు కృషి వల్ల ఈ సంపద ఉన్నత శిఖరాలకి చేరుకున్నది లేదా ఎదిగిపోయింది. అశోకుడు ఈ యొక్క వాస్తు నిర్మాణానికి లేదా వాస్తు శిల్ప సంపదకి విపరీతమైన కృషి చేశాడు. ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా తను వాస్తు శిల్పాన్ని చేశాడు. అంటే వాస్తు శిల్ప సంపదని ఉన్నత శిఖరాలు ఎగబాకే విధంగా లేదా ఉన్నత శిఖరాలు చేరుకున్నంత వరకు ఇతను కృషి చేశాడు చెప్పవచ్చు. అశోకుడు ఒక్కడే మన యొక్క మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన అశోకుడు ఒక్కడే దగ్గర 84,000 బౌద్ధ స్తూపాలను నిర్మించినట్లు బౌద్ధ గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది. ఓకే, అది దాంట్లో బౌద్ధ గ్రంథాలైన మహాయానం లేదా మహావంశం ద్వారా తెలుస్తుందన్నమాట. బౌద్ధ సాహిత్య గ్రంథాలైన మహావంశం ద్వారా మనకి ఈ యొక్క విషయాన్ని తెలిసేది. అదేవిధంగా చాలా చారిత్రాత్మక
చరిత్ర కలిగి ఉన్న లేదా చాలా చరిత్ర కలిగి ఉన్న సాంచి స్తూపం కావచ్చు, సారనాథ స్తూపాలు చాలా ప్రసిద్ధమైనవి కూడా చెప్పవచ్చు. అశోకం కాలంలో 4 రకాలైన వాస్తు శిల్పాలు లభిస్తున్నాయి. అంటే 4 రకాల వాస్తు శిల్పాలు లభిస్తున్నాయి అన్నమాట. మొదటిది ఏంటంటే స్తూపాలు, స్తంభాలు, రాజభవనాలు, గృహాలయాలు. ఇలా అశోకం కాలంలో 4 రకాలైన వాస్తు శిల్పాలు మనకి లభ్యమవుతున్నాయి. స్తూపాలు, స్తంభాలు, రాజభవనాలు, గృహాలయాలు శిల్పకళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయన్నమాట. ఇవన్నీ అశోకుడు అనేవాడు ఏర్పాటు చేసినప్పటికీ వాటి యొక్క కళా నైపుణ్యతను కూడా ప్రదర్శించడం జరిగిందన్నమాట. తక్షశిల అనే పట్టణంలో జంధ్యాల దేవాలయం కూడా అశోకుని కాలంలోనే నిర్మించినట్టు కూడా తెలుస్తుంది అన్నమాట. దేవాలయ నిర్మాణం గృహాలను తొలగించి ఆ దేవాలయం నిర్మించడం మనకి మౌర్యుల కాలంలో కనిపిస్తుంది అన్నమాట. అంటే దేవాలయం నిర్మించేటప్పుడు పెద్ద గృహాలు ఉండేవి. గృహాలయాలని తొలచి వాళ్ళు ఈ యొక్క కొన్ని దేవాలయాలు నిర్మించడం జరిగింది. ఇక్కడ కొండలు కాదు, గృహాలయాలని వాళ్ళు ఛేదించి లేదా తొలచి దాని ద్వారా అనేక దేవాలయాలని వీళ్ళు నిర్మించినట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. సాహిత్యము విద్య మౌర్యుల కాలంలో సంస్కృతము, ప్రాకృతము, పాలి భాషలు చాలా అభివృద్ధి చెందింది. మౌర్యుల కాలంలో ఈ యొక్క సంస్కృతం కావచ్చు, పాలి భాష కావచ్చు, అదేవిధంగా ప్రాకృత భాష కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. ప్రాచీన భారతదేశంలో లిఖితపూర్వ సాహిత్యము వీళ్ళతోనే ప్రారంభమైంది. అంటే భారతదేశంలో లిఖితపూర్వమైన సాహిత్యము అంటే ఇంతకుముందు ఏంటంటే లిఖితపూర్వమైన ఆధారాలు, లిఖితపూర్వమైన సాహిత్యాలు అనేవి పెద్దగా లభించలేదు. కానీ వీళ్ళకాలం వచ్చేసరికి సాహిత్యం కావచ్చు, ఇంకా వేరే విషయాలు కావచ్చు, మొత్తం కూడా లిఖితపూర్వంగానే మనకి అందుబాటులో ఉన్నదన్నమాట. కాబట్టి సాహిత్య రూపంలో లిఖించబడ్డ సాహిత్యము వీరి కాలంలోనే ప్రారంభమని చెప్తామన్నమాట. సంస్కృత భాషలో, ప్రాకృత భాషలో మధ్య యుగంలో చాలా గ్రంథాలు కూడా రచించడం అనేది జరిగిందన్నమాట. బౌద్ధ సాహిత్యం అన్నీ కూడా అంటే బౌద్ధ మతం సంబంధించిన సాహిత్యం అన్నీ కూడా పాలి భాషలోనే ఎక్కువ ఉన్నది. ఎందుకు అంటే ఈ యొక్క మౌర్యుల కాలం నాటి ప్రధానమైన భాష లేదా రాజభాష ఏంటంటే ఇక్కడ పాలి భాష. పాలి భాష అనేది మనకి ఇలా మౌర్యుల కాలం నాటి ప్రధానమైన రాజభాష. కాబట్టి ఎక్కువ గ్రంథాలన్నీ కూడా ఈ యొక్క పాలి భాషలోనే వాళ్ళు రచించడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ బౌద్ధ సాహిత్యం సంబంధించిన గ్రంథాలన్నీ కూడా మనకి పాలి భాషలోనే అందుబాటులోనికి రావడం అనేది జరిగింది. అదేవిధంగా తక్షశిల, వారణాసి ఈ తక్షశిల, వారణాసి అనేవి ఆనాటి విద్యా కేంద్రాలుగా ఉండేవి అనమాట. తక్షశిల అని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా వారణాసి ఆనాటి ప్రముఖ విద్యా కేంద్రాలు. అంటే విద్యని అభ్యసించడానికి కొరకు మన యూనివర్సిటీలు ఎలాగ ఏర్పాటు చేసుకుంటున్నామో కొన్ని ముఖ్యమైన పట్టణాలలో, అదేవిధంగా తక్షశిల, వారణాసి అనే పట్టణాలలో ప్రముఖ విద్యా కేంద్రాలుగా ఉండేవన్నమాట. ఇందులో ఈ యొక్క విద్యా కేంద్రాలలో ఏమి నేర్పించేవారు? తర్కం, అర్థశాస్త్రం, వ్యాకరణం బోధించబడేవి. తర్కం, అర్థశాస్త్రం, వ్యాకరణం బోధించడం అనేది జరిగింది అన్నమాట. వాయువులో అంటే భారతదేశంలో లేదా వాయు ప్రాంతాల్లో ఖరోష్టి లిపిలో ఉండగా ఉత్తర భారతదేశంలో మాత్రానికి బ్రహ్మలిపిలో అనేక శాసనాలన్నీ కూడా మనకి ఉండడం అనేది జరిగిందన్నమాట. ఓకే, ఈ యొక్క సాహిత్యం అనేది ఏంటంటే వీళ్ళ కాలంలో అనేక మంది కవులు, పండితులు పోషించబడ్డారు. అనేక భాషలు కూడా వీళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఆ భాషలు ఏంటి అంటే సంస్కృత భాష కావచ్చు, పాలి భాష కావచ్చు, ప్రాకృత భాష కావచ్చు. ఈ భాషలన్నీ కూడా వీళ్ళ కాలంలో బాగా రాజ ఆదరణ పొందడం అనేది జరిగింది. చాలామంది కవులందరూ కూడా ఆ యొక్క గ్రంథాలన్నీ ఈ యొక్క భాషలలోనే రచించడం కూడా మనము చూడటం అనేది జరిగింది. అదేవిధంగా చదువుని నేర్చుకోవడం కొరకు వీళ్ళు ఏం చేస్తారంటే వారణాసి, అదేవిధంగా తక్షశిల అనే నగరాలలో ముఖ్యమైన విద్యా కేంద్రాలుగా ఉండడం అనేది జరిగింది. ఆ ముఖ్యమైన విద్యా కేంద్రాలలో ఏం నేర్పేవాళ్ళు? తర్కం, అదేవిధంగా వ్యాకరణం, అదేవిధంగా అర్థశాస్త్రం. తర్కం, వ్యాకరణం, అర్థశాస్త్రం ఇలా
ఉండేదన్నమాట. ఇలా ఇలా ఆ యొక్క యూనివర్సిటీలలో బోధించడం అనేది జరిగిందన్నమాట. వాయు భారతదేశంలో ఖరోష్ఠి లిపి అందుబాటులో ఉండగా లేదా వాడుకలో ఉండగా, ఉత్తర భారతదేశంలో మాత్రానికి బ్రహ్మలిపి అనేది అందుబాటులో ఉన్నట్టు తీస్తుందన్నమాట. లాస్ట్కి ముగింపు అంటే ఏంటి అంటే, దాదాపు భారతదేశం మొత్తం విస్తరించిన మొట్టమొదటి రాజ్యవంశం ఏంటంటే మనకి మౌర్య సామ్రాజ్యం. ఒక తమిళనాడు, కేరళ ప్రాంతం తప్ప భారతదేశం మొత్తాన్ని వారి యొక్క సామంతుల ద్వారా భారతదేశం మొత్తాన్ని వీళ్ళు పరిపాలించినట్టు మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క విశాల సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరని చెప్పారు? మౌర్య చంద్రగుప్తుడు స్థాపించి ఏకీకృత పరిపాలన విధానాన్ని రూపొందించి మౌర్య సామ్రాజ్యాన్ని చాలా ప్రతిష్టవంతంగా ఏర్పాటు చేశాడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన మౌర్య చంద్రగుప్తుడు ఏకీకృత పరిపాలన విధానాన్ని రూపొందించాడు. ఏకీకృత పరిపాలన విధానం అంటే ఒకే వారి చేతిలో ఉండే విధంగా పరిపాలనని రూపొందించి సామ్రాజ్యానికి ఒక మంచి అంటే పట్టుదల ఏర్పడే విధంగా ఆయన చేశాడనమాట. రాజ్య విషయాలలో కాక ప్రజా ప్రయోగ కార్యకలాపాల్లోనే వాస్తుశిల్పకళలోనూ మౌర్యుల యొక్క పాలన ముఖ్యమైన విశిష్టమైన రాజ్యంగా మనము చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క సామ్రాజ్యాన్ని మౌర్యులైన వాళ్ళు స్థాపించడం జరిగింది. ఆయన మౌర్య చంద్రగుప్తుడు స్థాపించి అనేక సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తన యొక్క తర్వాత వచ్చిన బిందుసారుడు కావచ్చు, అశోకుడు కూడా వారు కూడా తన యొక్క రాజ్యంలో అనేక పరిస్థితులలో వాళ్ళ యొక్క ముద్ర అనేది వేయటము, ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు పరిపాలన కొనసాగించడం అనేది జరిగిందన్నమాట. అయితే మనకి ప్రధానంగా మనం ఏం చెప్పుకున్నాం, మౌర్యుల కాలం పరిస్థితులలో మనము ఇవన్నీ ప్రధానంగా చర్చించుకోవడం అనేది జరిగిందన్నమాట. మనకి మౌర్య సామ్రాజ్యం మౌర్య చంద్రగుప్తుడు స్థాపిస్తే చివరికి అశోకుడు కళింగ యుద్ధం తర్వాత యుద్ధాలు చేయరని చెప్పడం మూలంగా వచ్చిన రాజులందరూ కూడా యుద్ధ నైపుణ్యత, యుద్ధ తంత్రాలను నేర్చుకోకపోవటము, వాళ్ళందరూ బలహీన పడిపోవటం మూలంగా ఈ యొక్క మౌర్య సామ్రాజ్యము పతనమైందని చెప్పేసి మాత్రం మనకి ఇక్కడ మనము చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళు నిరంతరం యుద్ధాలు చేస్తున్నప్పటికీ, ఒక పక్క నిరంతరంగా యుద్ధాలు చేస్తున్నప్పటికీ మరొక పక్క మాత్రానికి ప్రజా అనుకూలంగా ప్రజా సంక్షేమ పథకాలు లేదా ఆ కాలనాటిలో వాళ్ళకు కావాల్సిన అంటే ప్రజలకు కావాల్సినవన్నీ కూడా వీళ్ళు సమకూర్చడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సమాజంలో కొన్ని పరిస్థితుల గురించి కూడా మనము చెప్పుకోవడం అంటే సాంఘిక పరిస్థితులు చెప్పుకున్నాం. ఎస్పెషల్లీ సాంఘిక పరిస్థితులు అంటే సమాజంలో జరిగిన విషయాల గురించి తెలుపుదానే సామాజిక శాస్త్రం లేదా సాంఘిక పరిస్థితులు చెప్తుంది. దాంట్లో వర్ణ వ్యవస్థ అంటే మనకు తెలిసిన విషయమే. వర్ణ అంటే కులాలు వాస్తవమైన వర్ణ వ్యవస్థ అనేది బాగా పేరుకొని పోయిందనమాట. ఈ మౌర్య కాలం నాటికి వచ్చేసరికి వర్ణ వ్యవస్థ బాగా పేరుకొని పోయింది. ఓకే, ఆ వర్ణ వ్యవస్థ బాగా పాతుకొని పోయిందనమాట. అదేవిధంగా మెగాస్తానిస్ అనేవాడు ఒక రాయవారి అయినా, ఓకే, విదేశీ రాయబారి. ఈ విదేశీ రాయబారి అయిన ఇండికా అనే గ్రంథం రాయిస్తే ఆ ఇండికా గ్రంథంలో ఏం చేస్తారంటే 7 కులాల వారు ఈ యొక్క మౌర్య సామ్రాజ్య కాలంలో ఉండేవారు. 7 కులాల వాళ్ళు ఈ యొక్క సమాజంలో నివసిస్తూ ఉండేవారు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. తాత్వికులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయదారులు కావచ్చు, పశు పోషకులు కావచ్చు, పరిపాలకులు కావచ్చు, ఇలా సైనికులు కావచ్చు, ఇలా 7 కులాల వారు ఉండేటట్టు చెప్పడం అనేది జరిగింది. అశోకుడు శాసనాలు కావచ్చు, అర్థశాస్త్ర గ్రంథాలు కావచ్చు, వర్ణ వ్యవస్థ బాగా పేరుకొని పోయిందని కూడా వాళ్ళు ఆ గ్రంథాలలో చెప్పడం అనేది లేదా శాసనాలు చెప్పడం అనేది జరిగింది. కానీ ఇన్ని చెప్పినప్పటికీ ఆ రోజుల్లో వాస్తవం ఎన్ని కులాల వాళ్ళు ఉండేవారు అంటే 4 కులాల వారు ఉండేవాళ్ళు. ఒకరు బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, క్షత్రియులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇలా 4 కులాల వారు మాత్రమే సమాజంలో ఉండేవారని చెప్పొచ్చు అన్నమాట. స్త్రీ పాత్ర వాస్తవంగా మనకి అన్నీ అంటే ఆర్యులు కావచ్చు, అదేవిధంగా హరప్ప ప్రజలు కావచ్చు, స్త్రీలైన వాళ్ళు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి వాళ్ళకి లభించేవి. వాటితో పాటు పురుషునితో పాటు సమానమైన గౌరవం కూడా సమాజంలో ఉండేదన్నమాట. కానీ ఇక్కడ మాత్రానికి స్త్రీలైన వాళ్ళకి ఇక్కడ ఏం చేసిన బహుభారతత్వం అనేది ఉండేదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే స్త్రీలు అనేవాళ్ళు చెలికత్తెలు గాను, అదేవిధంగా వంట పని చేసుకుంటూ ఉండేవాళ్ళు గాను, అదేవిధంగా అంతఃపురంలో ఉండే స్త్రీలు గాను, అదేవిధంగా వేశ్యలెక్క ఉండే స్త్రీలు గాను, నాట్యకథలో ఉండే స్త్రీలు కానీ మనకి ఇక్కడ కనిపిస్తామన్నమాట. వీళ్ళు కూడా సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి
పొందేవారు. కానీ పురుషుడితో పాటు సమానమైన హక్కు వీళ్ళకి కల్పించలేకపోయిందన్నమాట. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు ఇంతకుముందు చెప్పాం. వ్యవసాయం జనరల్గా మధ్య భారతదేశంలో ప్రజలకు ప్రధానమైన వృత్తి ఏంటంటే వ్యవసాయం. ఈ వ్యవసాయం కావాల్సిన సదుపాయాలన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రజలకి అందించడం జరిగింది. ఇక్కడ కూడా వీళ్ళు వాళ్ళకి కావాల్సిన వ్యవసాయం సంబంధించిన లేదా భూమిని సాగు చేసుకోవడం కొరకు, లేదా భూమిని దున్నుకోవడం కొరకు, లేదా పంటను పండించుకోవడం కొరకు అక్కడ రాజులు అంటే వీళ్ళ కొరకు నీటిపారుదలని సౌకర్యాలని ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. దానిలో భాగంగానే మౌర్యచంద్రగుప్తుడు సుదర్శన తటాకాన్ని త్రవ్వించడం అనేది జరిగింది. ఈ తటాకం ద్వారా కొన్ని వేల భూములు కూడా పంట పొలాలుగా మారి వ్యవసాయం చేసేటట్టు కొన్ని మనకు ఆధారాల ద్వారా తెలుస్తుందన్నమాట. అదేవిధంగా వర్తక వాణిజ్యాలు అంటే మనకు తెలిసిన విషయం. వర్తక వాణిజ్యాలు అంటే ఏంటంటే విదేశాలతో, ఎస్పెషల్లీ సింహళ దేశంతో కావచ్చు, లేదా బర్మా దేశం కావచ్చు, లేదా ఇంకేంటి అంటే చైనా దేశం, ఇలా అనేక దేశాలతో వీళ్ళు వర్తక వ్యాపారాలు అనేవి చేసుకుంటూ ఉండేవాళ్ళమాట. వర్తక వ్యాపారాన్ని చేసుకుంటూ ఉండేవారన్నమాట. అదేవిధంగా ఇక్కడ మౌర్య కాలంలో పట్టు కావచ్చు, ఉన్ని కావచ్చు, సుగంధ ద్రవాలు కావచ్చు, అత్తర్లు కావచ్చు, గంధం కావచ్చు, ముత్యాలు కావచ్చు, నీలిమందు కావచ్చు, వజ్రాలు కావచ్చు, మొదలైనన్నీ కూడా ఎగుమతి చేసేవారు విదేశాల వాళ్ళకి. ఓకే. తర్వాత పరిశ్రమలు జనరల్గా కొన్ని గ్రంథాలలో ఈ గుప్తుల కాలంలో 18 రకాల చేతి వృత్తి వారు ఉండేవారని చెప్పడం జరిగింది. కానీ కొన్ని పరిశ్రమల మీద మాత్రానికి ప్రభుత్వానికి గుత్తాధిపత్యం అనేది ఉండేది. రవాణా, ఈ యొక్క వర్తక వ్యాపారాన్ని కూడా బాగా అభివృద్ధి చెందాలంటే రవాణాకు తప్పనిసరిగా వాళ్ళకి అవసరం అన్నమాట. ఎందుకు రవాణా వల్లనే వర్తక వ్యాపారాలు బాగా అభివృద్ధి పదాలు నడుస్తాయి. కాబట్టి పాటలీపుత్ర నగరం నుండి వీళ్ళు తక్షశిల వారికి ఒక రాజ్య మార్గాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆనాటి వర్తక మార్గాలను నదీ మార్గాలుగాను, భూమార్గాలను, సముద్ర మార్గాలుగా ఉండేవన్నమాట. వీటి ద్వారా స్వదేశీ విదేశీ వర్తక వ్యాపారాలు అనేవి జరుగుతూ వీళ్ళు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది ఉన్నట్టు మనకి తెలుస్తుంది అన్నమాట. మత స్వేచ్ఛ అనేది కల్పించడం అనేది జరిగింది. బౌద్ధ మతం, జైన మతం, వైదిక మతం, ఈ మతాలన్నీ కూడా వీరి కాలంలో మనకి ఉండడం జరిగిందన్నమాట. జైన మతాన్ని అశోకుడు, జైన మతానేమో మౌర్యచంద్రగుప్తుడు, బౌద్ధ మతానేమో అశోకుడు పాటించడం అనేది జరిగింది. బిందుసార మతానికి ఆజీవక మతాన్ని స్వీకరించడం అనేది జరిగిందన్నమాట. సాంస్కృతిక పరిస్థితులు, కళా సంపద అంటే మనకి ఇంత ముందు చెప్పుకున్న విధంగానే కళా సంపద అంటే ఏంటి అంటే భారతీయ వాస్తుశిల్ప సంపద విషయంలో మౌర్యుల కాలం నాటి యుగాన్ని ఒక మైల్ రాయిగా చెప్పాం. ఎందుకంటే వీళ్ళ కాలంలో అనేక వాస్తు నిర్మాణాలు గావించబడ్డాయి. దాంట్లో చెప్పదగ్గది ఏంటంటే అశోకుడు ఒక్కడే 84,000 బౌద్ధ స్తూపాలను నిర్మించాడు. బౌద్ధ స్తూపాలు నిర్మించినట్టు బౌద్ధ సాహిత్యాల ద్వారా మనకి తెలుస్తుంది. సాంచి, సారనాథ్ స్తూపాలు చాలా ప్రసిద్ధమైన స్తూపాలుగా పేరు పొందడం జరుగుతుంది. అశోకుని కాలంలో 4 రకాలైన వాస్తు నిర్మాణాలు లేదా వాస్తు నైపుణ్యాన్ని ప్రదర్శించడం అనేది కూడా జరుగుతుందన్నమాట. తక్షశిల పట్టణంలో అనేక హిందూ దేవాలయాన్ని ఇతను నిర్మించినట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. సాహిత్యము లేదా విద్య మౌర్య కాలంలో సంస్కృతము, ప్రాకృతము, పాలీ భాషలో అభివృద్ధి చెందడం జరిగింది. ప్రాచీన భారతదేశంలో లిఖితపూర్వ సాహిత్యం అనేది వీరితోనే ప్రారంభమైందని కూడా మనము చెప్తున్నాం అన్నమాట. అదేవిధంగా పాలీ భాష అనేది వీళ్ళ యొక్క రాజభాష. కాబట్టి పాలీ భాషలోనే అనేక గ్రంథాలు ఉండేవి. ఎస్పెషల్లీ బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథాలన్నీ కూడా పాలీ భాషలోనే ఉండటం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఈ కాలం నాటి అంటే మౌర్యుల కాలం నాటి పరిపాలన విధానం. ఏది ఏమైనటికి మౌర్యులు అనే వాళ్ళు నిరంతరం యుద్ధాలు చేసుకున్నప్పటికీ మరొక పక్క మాత్రానికి వాళ్ళు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం, వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి పదంలో ముందుండి నడిపించడం అనేది జరిగిందనమాట. ఇది మౌర్యుల కాలం నాటి పరిపాలన విధానం. నెక్స్ట్ మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం.